సలేశ్వరం మోవా ఇది ఒక బెస్ట్ ప్లేస్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత అంటే చాలా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్ మనకి చాలా దూరం ఉన్నాయేమో అని. నాకేంటి, మీకు కూడా అనిపించే ఉంటుంది. కానీ అవి జస్ట్ డివోషన్తో దాగి ఉంటుంది అని నాకు ఇక్కడికి రాగానే అనిపించింది. అంత గొప్పగా ఉంటుందో ఈ ప్లేస్ అంటే లేదు, అస్సలు గొప్పగా ఉండదు. గ్రాండ్నెస్ అనేదే ఉండదు ఇక్కడ. కానీ ఉండేది మాత్రం భక్తి ఒకటే. మధ్యలో ఎనర్జీ కోసం సో ఇక్కడ ఏంటంటే మనం ట్రెక్ చేయాలి 5 కిలోమీటర్స్. మాకు భక్తి ఎక్కువ కాబట్టి మేము ఫస్ట్లోనే చెప్పులు తీసేసాం. అలా చేస్తూ వెళ్తుంటాం. అదే చూసి తట్ల తాకితే చూడు రాలు guys, we discovered a buffalo here in Nallamala forest. ये रात చూసుకుంటా మనం కింద పడతాం. ఎట్లా సత్య రాళ్ళు కూడా సాపుకొని ఇక్కడ అసలు వెళ్ళడానికి ఆర్ నడవడానికి కరెక్ట్ వే ఉండదు, కానీ డెస్టినేషన్ మాత్రం ఉంటుంది. అదే భక్తి రూపంలో ఉంటుంది. కష్టమే, చిన్నపిల్లలు నడవటం ఉండాలి, ఈజీ. నడిస్తే మాత్రం ఈజీ. అంతా భగవంతుని కృప, భగవంతుడు భక్తితో అయితే ఏమైనా చేయగలుగుతాం. థ్యాంక్ యూ అంకుల్. ఎవ్రీ స్టెప్ ఒక ప్రేయర్, ఎవ్రీ బ్రీత్ ఒక చాంట్. కానీ అది అందరికీ వినిపించదు, నువ్వు వినాలి అని అనుకుంటే తప్ప. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో లోయ. సరిగ్గా చూస్తే ఈ మౌంటైన్స్ హార్ట్లో ఆ దేవుడు దాగి ఉన్నాడేమో అనేలా ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో ఏదో ఒక ఆశ స్టార్ట్ అవుతుంది, ఒక ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడెప్పుడు చూస్తామా ఆ దేవుణ్ణి అని అనిపిస్తుంది. వెనకాల వస్తారు. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంకేం చూడలే అన్న, చూసినాక చెప్తాను అంటావా? అబ్బా, బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. మొత్తం అప్పటికే అమ్మా, కిందికి వెళ్ళి వస్తున్నాయి. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఇంత 1 కిలోమీటర్ ఉంటుందా లోపలికి? సల్ల చెట్లు. యా, దట్ ఈస్ ఫస్ట్ కాల్డ్ క్యారెట్. తిను ఫర్ ఐస్. స్తంభం లైట్ కూడా పెట్టారు ఇక్కడ. సత్య 4 రాళ్ళు పెడతారు అందరూ. వాట్ అబౌట్ యూ? 5 రాళ్ళు. 8 పెడతాడు బాబాయ్ కన్ఫ్యూజన్లో స్ట్రెస్ ఉన్నందుకు. 5 పెడతారా? ఏమని కోరుకుంటావు బాబాయ్ పెట్టి?
ఉంది. ఇందాక రాయను కదా 2 కప్పులు అమ్మలివి అన్నాడు. ఇంత చెక్కేస్తారంటే ఇరాలా కోరికలు నేను అడిగాను. అంకుల్ ఎంత బిజీ ఉన్నాడు. ఇంత నేచర్లో వచ్చి ఎట్లా మోసుకొస్తారు నిజంగా. డబ్బులు వాడిని దొబ్బుకుంటూ వచ్చి స్తంభం లైట్లు తీసుకోవాలా ఇక కానీ నీళ్ళు ఆడి నుంచే వస్తాయి మన కింద నుంచే. వాతరు భూగర్భ జలాలు రా, భూమి లోపల ఉంటాయి. నీకు ఎట్లా అనిపిస్తారా? ఇంత కర్రే ఉన్నాయమ్మా. ఊరికి ఎందుకు వచ్చింది పో? ఇక్కడ టైం అస్సలు తెలియదు. ఈ కొండల మధ్యలో వచ్చే లైటే మనకి టైం చెప్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ పూజారులు ఉండరు, అర్చనలు ఉండవు, బ్రహ్మోత్సవాలు అనేవి అసలుకే ఉండవు. ఇక విఐపి దర్శనాలు అంటే ఏంటో కూడా తెలియదు ఇక్కడ. కానీ నేను పక్కాగా చెప్తా, అవన్నీ లేకున్నా కూడా ఇదేగా దేవుడు, ఈయనేగా దేవుడు అనేలా అనిపిస్తుంది. మీరు ఒక్కరు మాత్రం వస్తారు. నాగసాగు మీకు సంబంధించి మొత్తం ఆశ్రమంలోని గురువు గారి పేరు చెప్పి మొత్తం ఎంతమంది శిష్యులు అయితే ఉన్నామో అంతమంది శిష్యులు గురువు గారు ఆజ్ఞ తీసుకొని బయటకు వస్తారు. ఎంతమంది శిష్యులు? మా గురువు గారికి 12 మంది ఉన్నారు. ఇక్కడికి ఎంతమంది? మొత్తం 10 మంది బయట. ఆ 10 మందికి కూడా మాకు శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా బయట. ఒకరికొకరికి సంబంధం ఉండదు. వాళ్ళ మనసులోని ఎటు వెళ్ళాలా అని అనుకుంటే అటు విడిపోయి వెళ్ళిపోతాం. మళ్ళీ అన్న టయానికి అనుకున్న స్టేషన్లోనే లేకపోతే ఆశ్రమంలోనే చేరుతాము. అందరం కలిసి మళ్ళీ ఈ మధ్యలోనే ఏమన్నా రూపాయి సంపాదించి నేను ఖర్చు పెట్టగా నా ట్రావెలింగ్ కట్టి పోను. ఏమన్నా రూపాయి ఉంటే ఆశ్రమానికి ఇస్తాను, అన్నదానంలో పంచుతాను. ఇక వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలి అంటే అడుగడుగున అవే ఉంటాయి. మనం వేసే ఎవ్రీ స్టెప్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటాయి. అలానే మనం పలికే ఆ దేవుని వర్డ్స్, చాంటింగ్, వాట్ ఎవర్ ఈ వాటర్ ఫాల్స్ ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాయేమో అనేలా ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఆ వాటర్ కూడా తాగవచ్చు, ఎందుకంటే అక్కడ లీటర్ వాటర్ బాటిల్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మన ఆశలు అమ్మేసుకోవాలి. సో మేము ఆ వాటర్ తాగినాం. అండ్ తాగకముందు ఆఫ్ కోర్స్ ఒక థాట్ ఉంటుంది మనలో, ఏంటి తాగొచ్చా అని. బట్ ట్రస్ట్ మీ, నా లైఫ్లో అలాంటి బెస్ట్ వాటర్ని తాగలేదు. టేస్ట్ ఎలా ఉంటుందంటే కోకోనట్ వాటర్కి అండ్ నార్మల్ వాటర్కి మధ్యలో ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవాలంటే. అండ్ ఆల్సో హిస్టరీ ఏమంటుందంటే ఇక్కడికి రాకముందుకు చాలా జరిగేవి ఇక్కడ అని చెప్పేసి. సో హిస్టరీ ఏమంటుందంటే ఇక్కడికి రాముడు వచ్చేవాడు అని అంటారు, ఇంకా దేవతలు తిరిగి వాళ్ళని కూడా అంటారు. అండ్ అలానే ఋషులు మెడిటేట్ చేయడానికి కూడా వచ్చేవాళ్ళు అంటారు. ఇవి ఎంతవరకు నిజాలు, అబద్ధాలు, ఆర్ లేదా ఈ స్టోరీస్ మారచ్చు, వాట్ ఎవర్. కానీ మన ఫెయిత్ ఉంటుంది కదా అదే మన నమ్మకం ఎప్పుడు ఉంటుంది.
సలేశ్వరం ఆన్సర్స్ ఇవ్వదు మామ, చూపిస్తుంది. మన భక్తి ఏంటో మనకి క్లియర్గా చూపిస్తుంది. అది ఎంత ప్యూర్ అని ఇంకా బాగా చూపిస్తుంది. సలేశ్వరం ఇది ఒక డెస్టినేషన్ కాదు మామ, మనకి మళ్ళీ తిరిగి వచ్చే ఒక జర్నీ. మన లైఫ్లో ఇంకేం మిస్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంటుంది, ఇంకా చాలా చూడాలి మనం అని అనిపించేలా చేసేదే ఈ సలేశ్వరం. వచ్చేటప్పుడు ఇవన్నీ మాట్లాడలేవు ఎందుకు రా రే? ఏమన్నాడు కదా అన్న, నీ చెప్పులు నేను బాధ ఏంది అన్న అన్నాడు కదా. బాబాయ్